హాయ్ ఫ్రెండ్స్, ఆర్జే బాలాజీ హీరోగా స్వర్గవాసల్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో సానియా అయ్యప్పన్ హీరోయిన్ గా నటించింది. సెల్వరాఘవన్, కరుణాస్, నటరాజ్ సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 1999లో తమిళనాడులోని సెంట్రల్ జైలుని కొంతమంది ఖైదీలు ఆక్రమించుకొని అక్కడ జైలర్ని, పోలీస్ అధికారిని ఎలా హింసించారు, ఎలా తప్పించుకున్నారు అన్నదే కథ. ఈ సినిమా కథ పార్తి అనే ఇడ్లీ బండివాడి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అతన్ని పోలీసుని కొట్టాడని జైల్లో వేస్తారు. ఆ జైల్లో అతనికి సిగమణి అనే ఒక పెద్ద డాన్ కనబడతాడు. ఆ సిగమణి బాప్టిజం తీసుకుంటాడు. బాప్టిజం ఇచ్చిన వ్యక్తిని దేవుడిగా కొలుస్తాడు. అయితే ఆ ఆఫ్రికన్ ని జైలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హింసించి చంపేస్తాడు. అది తెలుసుకున్న సిగమణి పోలీస్ ఆఫీసర్ కి వార్నింగ్ ఇస్తాడు. ఎలాగైనా సిగమణిని కూడా అంతం చేయాలనుకుంటాడు జైలర్. అతనికి విరోచనాల మందు అనుకొని వేరే మాత్రలు కలిపి ఇవ్వడంతో సిగమణి కూడా చనిపోతాడు. ఆ తర్వాత జైల్లో ఏం జరిగింది, పార్థిబన్ ఎలా బయటపడ్డాడు, పార్థిబన్ బయటకు వచ్చాడా లేదా, ఇస్మాయిల్ అనే ఎంక్వైరీ ఆఫీసర్ తన ఎంక్వైరీలో ఏం కనుక్కున్నాడు, ఏం రాశాడు రిపోర్టు అన్నదే సినిమా. 1999లో కరుణానిధి కాలంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. ఆర్జే బాలాజీ బాగానే నటించాడు. పాత్ర కోసం అతను ఏం చేయాలో అది చేశాడు. కానీ ఆ పాత్రకు అద్భుతమైన సీన్స్ కానీ ఎమోషనల్ సన్నివేశాలు కానీ సరిగ్గా పండలేదు. అతని తల్లి పాత్ర, లవర్ పాత్రలో సానియా అయ్యప్పన్ ఓకే అనిపిస్తారు. కరుణాస్ పాత్ర కట్టబొమ్మనగా చాలా బాగా చేశాడు. అలాగే ఇస్మాయిల్ పాత్రలో కెమెరామెన్ నట్టి, జైల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాత్రలో కూడా నటించిన వ్యక్తి బాగా చేశాడు. చాలా క్రూరంగా ఉంటాడు వాడు. సెల్వరాఘవన్ పాత్ర ఏదో చేస్తుంది అనుకుంటే సడన్ గా ముగిసిపోతుంది. అఫ్ కోర్స్ ఇది రియల్ లైఫ్ సంఘటన కనుక ఏదైనా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. పా రంజిత్ శిష్యుడు సిద్ధార్థ్ విశ్వనాథ్ ఓకే అనిపిస్తాడు. క్రిస్టో జావియర్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. కొంచెం ఎడిటింగ్ చేయాల్సి ఉంది. అనవసరంగా సాగినట్లు అనిపిస్తుంది కొన్ని సీన్లు. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ముగించలేదు దర్శకుడు. లాస్ట్కి వచ్చేసరికి డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో రిలీజ్ అయింది. తమిళ్లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?